సాయి వంటి దైవం ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముద్యగాలు సాయి మహిమతో ముక్తిని గుణాలి. సాయి పద రవళి మన హృదయ కుహరంలోని నిశ్శబ్దం చీటిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారల్లో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవము లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష, ఆ స్వప్న సాఫల్యం కోసం ఈ సాయినాథుని అనంతమైనటువంటి
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 23వ అధ్యాయం. నిన్నటి తరువాయి. మసీదు నా పుట్టిల్లు. నేను సాయికి కన్న కొడుకును. మరి కన్న తల్లే బిడ్డను ఇవాళ ఇంతగా కోపడుతుంది ఎందుకు? పాము కాటేసింది అన్న వేదనను తల్లి దగ్గర కాక మరెక్కడ చెప్పుకుంటాం? కానీ ఆ తల్లే తన్ని తరిమేస్తే ఇక తన గతి ఏమిటి అని దీనంగా మొహం పెట్టాడు. బిడ్డకు కన్నతల్లి ఎట్లాగో మాధవరావుకు బాబా కన్నతల్లి. ఇటువంటి అనుబంధం అహర్నిశలో ఉండగా మరి ఈరోజు ఇదేం పరిస్థితి? తల్లే తన్ని తరిమేస్తే ఇక బిడ్డను ఎవరు రక్షిస్తారు? అప్పుడు మాధవరావు ప్రాణాల మీద ఆశకు నీళ్లు వదులుకున్నాడు. కొంతసేపు గడిచాక బాబా శాంతించారు. మాధవరావు ధైర్యం తెచ్చుకుని పైకి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు బాబా, నీవు ధైర్యం వదలకు, ఏం చింతపడకు, నీవు బాగవుతావు. దయాళువైన ఫకీరు నిన్ను సంరక్షిస్తాడు. ఇంటికి వెళ్ళి సుస్థిరంగా కూర్చో.
ఇంటి నుండి బయటికి ఎక్కడికి వెళ్ళకు. నిర్భయంగా నిశ్చింతగా ఉండు. నా మీద విశ్వాసం ఉంచు అని చెప్పారు. శ్యామ ఇంటికి చేరుకునేసరికి బాబా తాత్యాతో కబురు పంపారు. అతనిని నిద్రపోవద్దని చెప్పు. ఇంటిలోనే తిరుగుతుండాలి. నచ్చిన దానిని సుఖంగా తిని జాగ్రత్తగా ఉండమని చెప్పు. కాకాసాహెబ్ దీక్షిత్తో బాబా రాత్రి కునుకు పడుతుంటుంది. అతనిని నిద్ర పోనివ్వకండి అని చెప్పారు. అలా జాగ్రత్త పడగా ఆ బాధ వదిలిపోయింది. వేలి మీద విషపు మంట కొద్దిగా ఉంది. తర్వాత అది కూడా పోయింది. ఎటువంటి భయంకరమైన గండం గడిచింది. ఇటువంటి ప్రేమమయ్యి సాయిమాత భక్తుల కోసం కరుణతో కరిగిపోతారు. భట్టు పైకెక్కవద్దు అన్న శబ్ద ప్రహారాన్ని బాబా మాధవరావు పైన ప్రయోగించారా? కాదు. ఆ శబ్ద సంధానం మాధవరావును ఉద్దేశించి కాక కాటేసిన పాముపై తీవ్రంగా ప్రయోగింపబడింది. ఎక్కావంటే ఖబర్దార్ అన్న సాయి నోటి నుండి వెలువడిన తీక్షణమైన ఆజ్ఞతో విష సంచారం ముందు ప్రసరించకుండా అక్కడే ఆగిపోయింది. అంత మాత్రమే కాదు, పో, క్రిందికి దిగిపో అన్న సాయి యొక్క మాటే పంచాక్షరి మంత్రం. దానితో తక్షణం విషం దిగిపోయింది. అంతే. లౌకికమైన పంచాక్షరి మంత్రాలు, ఇతర ఉపాయాల అవసరం రాలేదు. ఈ విధంగా భక్తులకు ఆశ్రయమైన సాయి భక్తుల కష్టాలను తొలగిస్తారు. బాబా ఏ మంత్రావర్తన చేయలేదు. నీటిని బియ్యాన్ని మంత్రించి చల్లలేదు. మరి విషం ఎలా దిగిపోయింది? ఇది చమత్కారం కాదా? ఇది చమత్కారం కాదు. వారి నోటి నుండి వెలువడిన మాట మాత్రంతో మాధవరావు బాధ తగ్గిపోయింది. వారి కరుణకు అంతమంటూ లేదు. గత అధ్యాయంలో సూచించిన అద్భుతము రసభరితమైన మొత్తం కథనంతా శ్రోతలు శ్రద్ధగా వినండి. మునుపటి అధ్యాయంలో వర్ణించిన దానికంటే ఇది విశేషమైనది. సాయిబాబా ఎలా లీలలను చేస్తారో శ్రోతలు వింటారు. రసపూరితమైన ఈ కథను వింటే గురు వచనాల యందు దృఢ విశ్వాసం కలిగి కర్మ, అకర్మ, వికర్మలు తొలగిపోయి గురు చరణాల యందు నిష్ఠ ఏర్పడుతుంది. సులభాతి సులభమైన ఉపాయం, సాయి పాదాలను హృదయంలో స్మరించండి. మాయా నిరసనానికి ఇది ఒక్కటే తరుణోపాయం. ప్రపంచంలోని భయం బహు బాధాకరమైనది. మాయా సముద్భూతమైన ఈ దుఃఖం కూడా శ్రవణంతో అవిచ్ఛిన్నమై అఖండ ఆనందం కలుగుతుంది. ఒకసారి షిర్డీలో మహమ్మారి కలరా వ్యాధి వ్యాపింపగా గ్రామస్తులు భయభీతులై గ్రామంలో దండోర వేశారు. రహదారులన్నీ మూసివేశారు. కలరా వ్యాధి అధికమయ్యేసరికి గ్రామస్తులు చాలా కలవరపడ్డారు. ఇతర గ్రామాల వారు రాకూడదని ఆంక్షను విధించారు. అన్ని వ్యవహారాలు ఆగిపోయినాయి. ఊరిలో కలరా ఉన్నంత వరకు మేకను చంపరాదు, గ్రామ సరిహద్దులు దాటి ఏ బండి రాకూడదు అన్న నియమాలను పాటించసాగారు. గ్రామస్తులకు క్షుద్ర దేవతలపై ఉన్న ఈ విశ్వాసం బాబాకు అసలు నచ్చలేదు. వారి ఉద్దేశంలో అది జనుల అజ్ఞానం. అక్కడ ఊరి వారు నియమాలను విధించడం, వారిని బాబా అతిక్రమించడం ఎలా జరిగిందో శ్రద్ధగా వినండి. గ్రామ పంచాయతీ వారి నియమాలను గ్రామస్తులు పాటించాలి. వారిని ఏ కాస్త ఉల్లంఘించినా పరిహారంగా జరిమానా చెల్లించాలి. శిక్ష పడుతుంది. బాబాకు ఆ శిక్ష భయం లేదు. వారు ఎప్పుడూ నిర్భయులు. వారు హరిచరణాలలో లీనమైన వారు, కలికాలాన్ని జయించిన వారు. ఒకసారి వేరే ఊరి నుండి కట్టెలతో నిండిన ఒక బండి ఊరి శివారు వద్దకు రాగా అప్పుడు కఠిన పరిస్థితి ఏర్పడింది. ఊరి వారు తగులు అడుగసాగారు. ఊరిలో కర్రలకు కరువుగా ఉందని ఊరి వారందరికీ తెలుసు. కానీ నియమాన్ని ఉల్లంఘించడం ఉచితం కాదని అందరూ బాధపడసాగారు. బండి వాని వద్దకు వెళ్లి బండిని వెనుకకు మరలించసాగారు. ఈ విషయం బాబాకు తెలిసి వెంటనే అక్కడికి చేరుకున్నారు. వారు స్వయంగా బండి ఎదుట నిలబడగా బండి వానికి ధైర్యం కలిగింది. గ్రామస్తుల పట్టుదల వదిలిపోయింది. బండి గ్రామ శివారులోనికి వచ్చింది. అక్కడి నుండి బండిని మండప ద్వారం వద్దకు రప్పించి మండపంలో బండిని ఖాళీ చేశారు. ఎవరి నోటి నుండి ఒక్క మాటైనా రాలేదు. గ్రీష్మం కానీ, శరత్కాలం కానీ, హేమంతం కానీ, వర్షాకాలం కానీ, వసంత ఋతువు కానీ మసీదులో ఎల్లప్పుడూ బాబా ధుని మండుతుంది. బాబా యొక్క నిర్ధారణ ఎంత విచిత్రమైనది. అగ్నిహోత్రుని అగ్నిహోత్రం వల్లే బాబా యొక్క పవిత్ర ధుని అహోరాత్రులు ప్రజ్వలిస్తూ ఉంటుంది. కేవలం ఈ ధుని కోసమే బాబా కర్రను కొని మండపం ఎదుట గోడకు రాసిపోసి ఉంచేవారు. సంత రోజున కర్రలు తెప్పించి పోగు చేసి ఉంచేవారు. దానిపైనే పొరుగు వారి కళ్ళు. తమకు లాభం కలిగే చోట నిర్లక్ష్యంగా ఉండేవారు అరుదు. బాబా, పొయ్యిలో కట్టెలేవు, కర్ర పొలాలు లేని పొయ్యి రాజుకోదు అని ఏవేవో కళ్ళబుల్లి మాటలు చెప్పేవారు. వారు కూడా తమ వాటాను తీసుకుపోయేవారు. ఇతరులను కష్టపెట్టడం స్వార్థుల స్వభావం. మసీదులోని సభా మండపానికి ద్వారం లేదు. అందువల్ల వారికి మంచి అవకాశం. అవసరం ఉన్నవారు, మోసగాళ్లు కూడా లాభం పొందేవారు. సాయిబాబా గొప్ప పరోపకారి. వారి ఉదారత్వాన్ని ఎలా వర్ణించను? పైకి కఠినంగా కనిపించిన వారి అంతరంగం అత్యంత కోమలం. వారి మహిమ అగాధం. నిరభిమానంగా వారి చరణాలకు అభివందనం చేస్తేనే వారిని అవగాహన చేసుకోగలం.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनि शरद बाबू जी की जय। పరమేశ్వరుడు చరచరాల్లో వ్యాపించి ఉన్నాడని నిరంతరము గుర్తుంచుకొని ఎవరితోనూ వైరం తీసుకోకూడదు. సృష్టి అంతటా దశ దిశలు ముందు వెనక లోపల బయట పరమేశ్వరుడు నిండి ఉన్నాడని తెలుసుకున్నవారు ఎవరైనా చెడు బుద్ధితో చూస్తే బాబా బాధపడేవారు. సాయిబాబాకు సంపూర్ణ వైరాగ్యం ఉన్నా సమాజ వ్యవస్థను రక్షించడానికి తమను ఆశ్రయించిన వారికి మార్గదర్శకంగా ఉండటానికి ప్రాపంచికుని వలె ఆచరించేవారు. ఈ మహాత్మ నమ్రతను వింటే ఆశ్చర్యం కలుగుతుంది. భక్తుల ఎడ వారి ప్రేమ కనిపిస్తుంది. వారి అవతారము సార్థకము. వారి హృదయంలో దీనుల ఎడల అమితమైన వాత్సల్యం. వారికి వినమ్రత చాలా ఇష్టమని కోట్లాను కోట్ల అనుభవాలు చెప్పవచ్చు. వారు ఉపవాస తపవాసాలు ఎన్నడూ చేసి ఎరగరు. హఠయోగాది సాధనాలలో శ్రమించేవారు కాదు. రుచిగా కమ్మగా కావాలని ఎన్నడూ కోరుకునేవారు కాదు. ఆహారాన్ని కొంచెంగానే సేవించేవారు. కొన్ని ఇళ్లకు నియమంగా వెళ్ళి సద్దివో ఎండువో రొట్టెలను ఆడుకునేవారు. ఇదే వారి నిత్య భిక్ష. వారు జిహ్వను అదుపులో ఉంచుకునేవారు. వారు జిహ్వ యొక్క కోరికలను తీర్చేవారు కాదు. మృష్ణానాలను ఆశించేవారు కాదు. ఏది లభించినా లభించకపోయినా సంతృష్టి చెందేవారు. అలా ప్రాణధారణను చేసుకుంటూ నిరాభిమానంగా ఉంటూ జ్ఞానానికి మోక్షానికి సాధనమైన శరీరాన్ని రక్షించుకునేవారు. వారి శాంతియే వారి భూషణము. వారికి మాలలు, అలంకారాలు, విభూది మరియు చందన అర్చనలు అవసరం లేదు. శ్రీ సాయి పూర్ణ పరబ్రహ్మ. అది పావనము, బోధదాయకము, భక్తి ప్రధానమైన ఈ ఆఖ్యానాలను శ్రద్ధగా శ్రవణం చేసిన వారి మాయా భ్రమ తొలగిపోతుంది. భావార్థులైన శ్రోతలు జతకూడినప్పుడు సాయి యొక్క నిధి తెరుచుకుంటుంది. వ్యర్థంగా కుతర్కం చేసేవారికి ఇది అర్థం కాదు. అమాయక భక్తులు ఆ ప్రేమను అనుభవించగలరు. ఇక తర్వాత కథానుసంధానము. శ్రోతలు ఏకాగ్ర మనసుతో వింటే ప్రేమ ఉప్పొంగి కళ్ళల్లో ఆనందాశ్రువులు నిండుతాయి. బాబా చాతుర్యం ఎంతటిది! వారి యుక్తి ప్రయుక్తుల్లోని మర్మాన్ని సద్భక్తితో తెలుసుకున్నవారు తరచూ అనుభవాలను పొందుతారు. ఈ సాయి చరిత్ర షియాస్పానం. వారిని శ్రద్ధగా ఆదరించి గురుచరణాల్లో మనసును నుంచి కథానుసంధానాన్ని వినండి. ఈ కథ అపూర్వమైన ఆనందరస భోజనము. దీన్ని సేవించేటప్పుడు శ్రోతలు త్వరపడకూడదు. రకరకాల పదార్థాల్లోని విశిష్టతను యథేచ్ఛగా చవి చూడాలి. కట్టెల బండి కథ చాలు. అంతకంటే విలక్షణమైన మేకా కథా వృత్తాంతాన్ని వింటే శ్రోతలకు ఆశ్చర్యము, గురుభక్తులకు ఆనందము కలుగుతుంది. ఒకసారి ఒక తమాషా జరిగింది. ఎవరో మరణానికి సిద్ధంగా ఉన్న బక్కచిక్కి ఉన్న ఒక మేకను తెచ్చారు. దాన్ని చూడటానికి జనం వచ్చారు. యజమాని కానీ ఏ దిక్కుమొక్కు కానీ లేని వారిని రక్షించేవారు సాయి మాత. బలహీనులు, రోగగ్రస్తులు, దుఃఖితులు మసీదులో సేద తీర్చుకుంటారు. మేకను తెచ్చినప్పుడు బడే బాబా దగ్గర ఉన్నాడు. ఒక్క దెబ్బతో దీన్ని చంపేసి బలి ఇవ్వు అని బాబా అతనితో చెప్పారు. ఈ బడే బాబా ఎంత గొప్పవాడు! బాబాకు కుడి చేతి వైపు కూర్చునేవాడు. ఇతడు ముందు చిలిం పీల్చిన తర్వాత బాబా చిలిం సేవించేవారు. బడే బాబా లేకుండా బాబా ఏ పని చేసేవారు కాదు. అతడు భోజనం చేయకుండా బాబా భోజనం చేసేవారు కాదు. ఒకసారి దీపావళి వంటి పండుగ రోజున పళ్ళాల నిండా పక్వానాలను వడ్డించారు.
పంక్తిలో అంతా తమ తమ స్థానాల్లో కూర్చున్నారు. బడే బాబా అలిగి వెళ్ళిపోయాడు. బడే బాబా పంక్తిలో లేకుండా సాయిబాబా అన్నం తినరు. సాయిబాబా ఆహారం తీసుకోకపోతే ఇతరులు ఎలా తింటారు? అందువల్ల అందరూ వేచి ఉండి చివరకు బడే బాబాను వెతికి పట్టుకొని వచ్చారు. అతడు పంక్తిలో కూర్చున్నాక బాబా ఆహారాన్ని సేవించారు. జరుగుతున్న కథను వదిలి బడే బాబా గురించి తెలియజేయాలనిపించింది. దీన్ని అట్టుకథ అని తలవకండి. బడే బాబా బాబా యొక్క అతిథి. భోజన సమయానికి సభా మండపంలో బాబా పిలుపు కోసం చెవులు అటే ఉంచి క్రింద కూర్చునేవాడు. రెండు వైపులా 2 పంక్తులుంటే మధ్య భాగంలో బాబా విరాజమానులయ్యేవారు. బాబాకు ఎడం వైపు బడే బాబా స్థలం ఖాళీగా ఉండేది. నైవేద్యాలన్నీ పళ్ళాల్లో వడ్డించాక ఆ పళ్ళాలను పంక్తిలో పెట్టాక భోజన సమయం రాగా భోజనం చేసేవారు. తమ తమ స్థానాల్లో కూర్చునేవారు. అప్పుడు బాబా స్వయంగా అత్యంత ఆదరంగా పరమ ఆదరంగా ఉచ్చస్వరంతో బడేమియా అని పిలవగా అతడు వెంటనే వందనం చేస్తూ పైకి వచ్చేవాడు. నిష్కారణంగా అన్నంపై అలిగిన వానిని ఆదరించటమా? ఆహారాన్ని అవమానపరిచిన వానికి ఇంత గౌరవం ఎందుకు? అంటే బాబా లౌకిక వ్యవహార పద్ధతిని తాము స్వయంగా ఆచరించి చూపారు. భోజన పంక్తిలో అతిథికి పెట్టకుండా అన్నం సేవించటం ఉచితం కాదు. గృహస్థులు ఈ ధర్మాన్ని బాబా ఎల్లడూ ఉల్లంఘించలేదు. భక్తుల ఆపదలను తొలగించే పనులు వారు స్వయంగా ఆచరించేవారు. అతిథి పూజతో ఇష్టప్రాప్తి, దానివల్ల అరిష్టాలు తొలగిపోతాయి, లేకపోతే విఘ్నాలు నిశ్చయము. అందువల్ల శిష్టులు అతిథులను పూజిస్తారు. అతిథి భోజనం చేయకుండా ఉంటే పశుపుత్ర ధనధాన్య వినాశనము. అతిథిని ఉపవాసం ఉంచితే అనార్థాన్ని ఆహ్వానించినట్లే. సాయి సమర్థులు బడే బాబాకు ప్రతిరోజు 50 రూపాయలను దక్షిణగా ఇచ్చేవారు. అతనికి వీడ్కోలు చెప్పడానికి స్వయం 100 అడుగులు అతని వెంటే వెళ్ళేవారు. మేకను బలి ఇమ్మని ఈ బడే బాబాకు మొదట అవకాశాన్ని ఇస్తే దీన్ని ఊరికనే ఎందుకు వధించాలి అని అన్నాడు. అక్కడే ఉన్న మాధవరావుతో బాబా, శ్యామ, నీవైనా కత్తి పట్టుకురా, ఈ మేకను కోద్దాం వెళ్ళు అని ఆజ్ఞాపించారు. మాధవరావు గొప్ప భక్తుడు. రాధాకృష్ణబాయి వద్దకు వెళ్ళి కత్తిని పట్టుకొని వచ్చి బాబా ముందు ఉంచాడు. మాధవరావు కత్తిని పట్టుకుని రావటానికి శ్రమ పడినా అతడు కత్తి లేకుండా వచ్చి ఉంటే అది బాబాకు నచ్చేది కాదు. ఇంతలో ఈ విషయం రాధాకృష్ణమాయి చెవిలో పడి ఆమెకి దయ కలిగి కత్తిని వెనుకకు తెప్పించేసుకుంది. మాధవరావు మరో కత్తిని పట్టుకొని రావటానికి వెళ్ళి తన చేతులతో ఆ హత్య జరగకూడదని వాడాలోనే కూర్చుండిపోయాడు. తర్వాత కాకాసాహెబ్ దీక్షిత్తు మనసును పరీక్షించాలని బాబా, నీవు వెళ్ళి కత్తిని పట్టుకురా, ఆ మేకను వధించి దాన్ని బాధ నుండి విముక్తి చేద్దామని ఆజ్ఞాపించారు. కాక అపరంజి బంగారం అని బాబాకు తెలిసినా దానిని కాల్చి పుటం పెడితే తప్ప జనులకు విశ్వాసం కుదరదు. బంగారం మంచిదా కాదా అని గీటురాయి మీద పరీక్షించకుండా జనం వట్టి మాటలు నమ్మరు. విలువ రావటానికి రత్నము సమ్మేట పోట్లను సహించాలి. అట్లే సుత్తి దెబ్బలు సహించకుండా రాతికి దివ్యత్వం రాదు. కాక బాబా మాటలోని తాయెత్తు అయినా ఇతరులకి విషయం ఎలా తెలియజేయాలి? రత్నాన్ని పరీక్షించే వారి దానిని తీగ కట్టి అగ్నిలో వేస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. సత్పురుషుల వచనాలను సందేహించే వారి సంకల్పం వ్యర్థం, వారి మాటలు సారహీనం. వారు పరమార్థాన్ని కించిత్తైనా సాధించలేరు. గురు వచనాలు వందనీయమని తలిచే వారి స్వార్థం పరమార్థం సఫలీకృతమవుతాయి. కానీ వారి యందు దోషాన్ని కుటిలత్వాన్ని చూచేవారు అధఃపతనాన్ని పొందుతారు. గురు సేవా తత్పరులు, గురువు ఆజ్ఞ యందు గౌరవం ఉన్నవారు తమ ఇష్టాయిష్టాలను ఆలోచనలను గురువు శిరస్సుపై
ఉంచుతారు. గురువు ఆజ్ఞను పాలించే సేవకులు స్వతంత్రంగా ఆలోచించరు. గురువు ఆజ్ఞను ఎప్పుడూ పాటించేవారు మంచి చెడులను సారాసారాలను చూడరు. వారి చిత్తం సాయి నామస్మరణలో, దృష్టి సాయి సమర్థుని చరణాలలో ఉంటాయి. మనోవృత్తి సాయి ధ్యాన ధారలయందు ఉంటుంది. వారి శరీరం సాయి కొరకే. గురువు ఆజ్ఞను ఆజ్ఞాపాలనను రెండిటిలో ఒక్క క్షణమైన ఆలస్యం సహింపరానిది. ఇది విలక్షణమైన విధానం. దీక్షత్తు శుద్ధ సత్వ గుణం కల ధీరుడు మహా మేరు పర్వతం వలె దృఢ నిశ్చయం కలవాడు. మేక ప్రాణాలను ఎలా తీయాలా అన్న ఆలోచన అతనికి సోకనే లేదు. అమాయకమైన మేక చస్తుంది, దాని ఆత్మ తల్లడిల్లుతుంది. స్వచ్ఛమైన తన చరిత్రకు అప్రతిష్ట, పైగా మహా పాపం పైన పడుతుంది అన్న ఆలోచనలే అతనికి లేవు. ఆజ్ఞాభంగం పాపం, ఆజ్ఞా పరిపాలన కంటే పుణ్యం లేదు. గురువు ఆజ్ఞయే ప్రమాణమని తలచే అతని కోమల అంతఃకరణంలో విచిత్రమైన ప్రేరణ కలిగి మేక ప్రాణాలు తీయడానికి ఉద్యుక్తుడయ్యాడు. బాబా ఆజ్ఞానుసారం సాటేవాడకు వెళ్ళి ఆయుధాన్ని తెచ్చి మేకను వధించడానికి సిద్ధమయ్యాడు. కించిత్తైనా సంకోచించలేదు. గురువు ఆజ్ఞ పరిపాలనే వీరుల లక్షణమని తలచి మనసును దృఢం చేసుకుని కత్తిని చేత పట్టుకున్నాడు. దీక్షత్తు పవిత్రమైన బ్రాహ్మణ వంశంలో జన్మించి పుట్టినది మొదలు అహింస వ్రతాన్ని ఆచరించినవాడు. మరి అతనికి ఇలాంటి సందర్భంలో చేతులెలా వస్తాయి? గురువు ఆజ్ఞాపాలనకు మనసులో గట్టిగా నిశ్చయించుకున్నాడు. కానీ గుండె దడదడలాడింది, శరీరం చెమటలు పట్టింది. కాయ వాచ మనస శబ్ద ప్రహారమే తెలియని వాడు శస్త్ర ప్రహారం చేయడమా? ఎంత కఠినమైన సంఘటన! గురువు వచనాలను అవమానించిన వారికి వేరు గతి లేదు. పైగా వారి పూర్వ పుణ్య కర్మ నిశ్చయంగా నశిస్తుంది. గురువు ఆజ్ఞ పరిపాలనే భూషణాలలో భూషణం. శిష్యుని అర్హతకు ఇదే గుర్తు. గురువు ఆజ్ఞ ఉల్లంఘన మహాపాపం. గురువు ఆజ్ఞను ఒక క్షణమైన ఆలస్యం చేయకుండా పాటించాలి. అలా చేయడంలో సందేహించేవాడు దౌర్భాగ్యుడు, కొమ్ములు లేని నర పశువు. గురువు ఆజ్ఞను పాటించడానికి ముహూర్తాలు, శుభాశుభాలు, ఇప్పుడు తర్వాత అన్నవి అవసరం లేదు. ఏమి ఆలోచించకుండా వెంటనే ఆజ్ఞను పాలించేవాడు వివేకి. అలా కాక ఆలస్యం చేసేవాడు దౌర్భాగ్యుడు. దీక్షత్తు ఒక చేతితో పంచెను నడుముకు బాగా బిగించి రెండవ చేతితో కత్తిని పుచ్చుకొని చొక్కాను పైకెత్తి జరుపుకుంటూ మేక వద్దకు వచ్చాడు. ఇదేం విచిత్రం! కాకా మనసులోని కోమలతత్వం ఎక్కడికి పోయింది అని గ్రామస్తులు ఆశ్చర్యపడ్డారు. ముసల్మాను మాంసాహారి అయిన ఫకీరు బాబా మేకను చంపడానికి వెనకాడి కత్తిని పట్టుకోనప్పుడు కాకా ఎలా సిద్ధమయ్యాడు? మహాపురుషులు వజ్రం కంటే కఠినంగాను, కుసుమాల కంటే కోమలంగాను ఉంటారని అంటారు. అది నిజమే. దీక్షత్తు కత్తి పట్టుకున్న చెయ్యిని పైకి లేవనెత్తి, బాబా ఒక్కసారి చెప్పండి, దీనిని చంపేయనా అని అడిగాడు. శాస్త్రధారణ ఆర్తులను రక్షించడానికి కదా. ఆ శాస్త్రంతో నిరపరాధ మేకను చంపడమా? గురు సేవకే ప్రాణాలను అంకితం చేసిన వారికి సంకోచమా? దీక్షత్తు మేకను చంపాలని త్వరపడినా అతని హృదయంలోని కరుణ వలన చెయ్యి వెనుకకే గాని ముందుకు సాగటం లేదు. ఇంకా చూస్తున్నావేమి, చంపేసేయ్ అన్న బాబా చివరి ఆజ్ఞను విని దీక్షత్తు ఆవేశంగా దెబ్బ కొట్టడానికి వంగాడు. కత్తిని పైకెత్తాడు. మేకకు పోయే కాలం వచ్చింది. అయినా దానిని రక్షించేవాడు భగవంతుడు. అతని దయ తక్షణం దానికి ప్రాప్తించింది. ఇప్పుడు కాకా తప్పక వధించేసేలా ఉన్నాడని అపాయాన్ని గ్రహించిన సాయి మాత్రం, వద్దులేరా, ఊరుకో, బ్రాహ్మణుడివై ఇంత కఠోరంగా హింస చేయడానికి సిద్ధమయ్యావు, నీ మనసుకు ఆలోచనే లేదా అని అడిగారు. ఈ మాటలు విని దీక్షత్తు కత్తిని పడేశాడు. అతనికి ఆశ్చర్యం కలిగింది. మేకకు ప్రాణదానం జరిగింది. గురు భక్తి శిఖరాన్ని అధిష్ఠించింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అప్పుడు కాకా కత్తి పడేసి ఏమన్నాడో వినండి. బాబా, మీ అమృత వచనాలు మాకు ధర్మశాసనం. మేము రెండో ధర్మాన్ని ఎరుగం. మాకు సిగ్గు లజ్జ లేవు. గురు వచన పాలనే మా కర్తవ్యం. ఇదే మాకు వేదం. గురువు ఆజ్ఞ పరిపాలనే శిష్యత్వం. అదే వారికి భూషణం. అలా కాక గురువు ఆజ్ఞను ధిక్కరించటం దోషం. సుఖమైన కష్టమైనా మాకు ఫలితంపై దృష్టి లేదు. విధి ప్రకారం జరిగేది జరుగుతుంది. మా గురించిన చింత పరమేశ్వరునికే. మాకు తెలిసిందల్లా ఒక్కటే, మీ స్వరూపాన్ని కళ్ళల్లో నింపుకుని ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించటం, అహర్నిశలు మీ ఆజ్ఞకింకరులమై ఉండడం. హింస అహింస మేము ఎరుగము. మమ్ము తరింపచేసేవి సద్గురు చరణాలు. గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని మేము ఆలోచించం. ఆజ్ఞ పాలనే మా కర్తవ్యం. గురువు ఆజ్ఞ స్పష్టంగా తెలిసాక యుక్త అయుక్తాలను ఇష్ట అయిష్టాలను ఆలోచించే శిష్యులు సేవా భ్రష్టులై నష్టపోతారు. గురువు ఆజ్ఞను ఉల్లంఘించటం జీవుని అధపతనం. గురువు ఆజ్ఞ పరిపాలన ముఖ్యమైన ధర్మాచరణ. మనసు గురు చరణాలలో ఉండాలి. ప్రాణాలు ఉండని పోని మాకు గురువు ఆజ్ఞయే ప్రమాణం. దాని ఫలితం గురువుకు తెలుసు. మేము మంచి చెడు ఎరుగము. స్వార్థం పరమార్థం ఎరుగము. ఒక్క గురు కార్యార్థం జీవించటమే మాకు తెలుసు. అదే మా పరమార్థం. గురువు మాటకు విధి నిషేధాలు ఉండవు. గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుని లక్ష్యం. శిష్యుని కష్టాలు గురువు శిరస్సుపై ఉంటాయి. మేము మీ ఆజ్ఞకు దాసులం. యోగ్య అయోగ్యాలను ఆలోచించము. అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలు సైతం వెచ్చించైనా గురు వచనాలను పాటిస్తామని చెప్పాడు. కరుణ స్వభావం గల అతని మనసు పాషాణంలా కఠినంగా కసాయి కూడా సాహసించని పనిని బ్రాహ్మణుడి కూడా చేయటానికి సిద్ధమయ్యాడు. ఇదంతా శ్రోతలకు నమ్మటానికి కష్టం అనిపిస్తుంది. కానీ ఇది సద్గురువు చేసిన గారడి. గురు వచనాలను ఒక్కసారి పాటిస్తే అందులోని రహస్యం తెలుస్తుంది. ఒక్కసారి గురువును ఆశ్రయించి వారి చరణాలయందు సంపూర్ణ విశ్వాసం ఉంచితే చాలు. ఇక శిష్యుని చింత గురువుది. ఇక ఏ శ్రమ చేయవలసిన అవసరం లేదు. అతని బాధ్యత గురువుదే కనుక ఎల్లప్పుడూ గురువు పాదాలను విశ్వసించే వారికి ఏ భయము ఉండదు. అతని ఆత్మవిశ్వాసం గురువే. ఒడ్డుకు చేర్చేవారు గురువే. ఉత్తమ మధ్యమ అధమ అని శిష్యులు 3 రకాలుగా ఉంటారు. ఒక్కో రకాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను. గురువు యొక్క మనోభిష్టాన్ని తెలుసుకుని వారి ఆజ్ఞ కోసం ఆగక వారు చెప్పకముందే దానిని వెంటనే పాటించటం ఉత్తమ శిష్యుని లక్షణం. గురువు ఆజ్ఞను తూచా తప్పకుండా అక్షరం ఆలస్యం చేయకుండా పాటించేవారు మధ్యమ శిష్యులు. గురువు ఆజ్ఞాపించినప్పుడు చేస్తానంటూ జాప్యం చేస్తూ అడుగడుగునా పొరపాటు చేయటం అధమ శిష్యుని లక్షణం. గురువు వద్దే ఉన్న అంతరంగంలో నిత్య అనిత్య వివేకం పరమ వైరాగ్యం లేకపోతే గురువు వారిని ఎలా అనుగ్రహిస్తారు? నిరంతరం గురు చరణాలను ఆశ్రయించి ఉన్న వారి కోరికలను ఆప్తబంధువైన పరమేశ్వరుడు తీర్చి వారిని నిష్కాములుగా వారి మనసులను నిశ్చలంగా మారుస్తారు. నిస్వార్థమైన శ్రద్ధ ప్రబలమైన ప్రజ్ఞాబలం దృఢమైన సహనం ఉంటే పరమార్థం నిశ్చయం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ఇక్కడ హఠయోగం, ప్రాణాయామం, సమాధి వగైరా అవసరం లేదు. ఈ సాధనలన్నీ మనకు అర్థం కానివి. శిష్యుడు బాగా శిక్షణ పొందితే ఇక సద్గురువు యొక్క అనుగ్రహానికి ఏమీ
ఆలస్యం. గురువు ఎల్లప్పుడూ వారి కరుణను ప్రసాదించటంలో తత్పరులై ఉంటారు. సుగుణ సాక్షాత్కారాన్ని భక్తులు మాత్రమే అనుభవిస్తారు. భావికులకు భక్తి కలుగుతుంది. ఇతరుల మనసులలో డాంబికము. తర్వాత బాబా కాకాతో ఈ నీళ్ళ డబ్బా పట్టుకో, నేను ఇప్పుడే హలాల్ చేసి దీనికి సద్గతి కలిగిస్తానని అన్నారు. అసలే ఆ మేక చావుకు సిద్ధంగా ఉంది. అక్కడే దగ్గరలో తాకియా ఉంది. ఫకీర్ బాబాకు సమయానికి సరిగ్గా ఒక ఆలోచన తట్టింది. మేకను తాకియాలో వధించటానికి బాబా అనుమతిని తీసుకున్నాడు. కానీ అక్కడి నుండి తీసుకొని వెడుతుంటే మేక దారిలోనే చచ్చిపోయింది. మేక చావటం తప్పదని అందరికీ తెలుసు. ఆ విషయాన్ని గ్రహించి సరైన సమయంలో బాబా ఆ లీలను చూపించారు. సద్గురువును శరణు చొచ్చిన వారు సద్గురు స్వరూపులైపోతారు. సైంధవ సాగరంలోనికి స్నానానికి వెడితే అది మరలా బయటకు రాగలదా? ఈ జగత్తులో సుఖ దుఃఖాలను అనుభవించే భుక్త జీవుడు ప్రపంచంలోని సుఖ దుఃఖాలను ప్రసాదించేవాడు పరమేశ్వరుడు. కాని మోక్ష ప్రదాత ఒక్క సద్గురువే. వారు ఆత్మేక నిధి. సద్గురువు హృదయాలలో దయ కలిగితే వారు దివ్య దృష్టిని ప్రసాదిస్తారు. దానితో ఈ సకల సృష్టి ఒక్కసారిగా మాయమవుతుంది. హేమంత్ పంత్ సాయి చరణాలకు శరణుజొచ్చి శరీర అభిమానాన్ని వదిలివేసి మాయమవుతుందో. హేమంత్ పంత్ సాయి చరణాలకు శరణుజొచ్చి శరీర అభిమానాన్ని వదిలివేసి బాబా నన్ను నిరాభమానంగా ఉంచండి అని ప్రార్థిస్తున్నాడు. తర్వాత 2 అధ్యాయాలలో పరిహారాలతో సాయి మహారాజు తయారు చేసిన హాస్యరస భోజనంలోని విశేషాన్ని గ్రహించండి. పైకి వినోదంగా కనిపించినా అది అత్యంత జ్ఞానదాయకము. అర్థం చేసుకున్న భక్తులు పరమ సుఖాన్ని పొందుతారు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమంత్ పంత్ విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రములో గురుభక్తి లీలా దర్శనమును 23వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ धुनि शरत बाबूजी की जय. శ్రీ సాయి సచ్చరిత 24వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కులదేవతాయై నమః. శ్రీ సీతారామచంద్రాభ్య నమః. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. గత అధ్యాయములో కరుణామయులైన సాయి సద్గురువు వినోదాలతో హాస్యాలతో కూడా ఎలా బోధించారో చెప్తానని మాట ఇచ్చాను కదూ. నేను చెబుతానని అనటం అహంకారం. గురు చరణాలలో నిరహంకారం ఉండాలి. అప్పుడే కథ చక్కగా సాగుతుంది. ఇక శ్రద్ధగా వినండి. సాధు సజ్జనులు మహాపురుషులు ఎల్లప్పుడూ మేఘాలు లేని ఆకాశం వలె స్వచ్ఛంగా, నిర్మలంగా, నిష్కల్మషంగా, పరిశుద్ధంగా, నిర్దోషులై ఉంటారు. సాయి మహారాజ్ యొక్క ఆరాధన స్వార్థానికి పరమార్థానికి సాధనం. అంతేకాక సస్వరూపానుసంధానానికి సహాయపడుతుంది. దాని వలన మనసుకు శాంతి కలుగుతుంది. తమ హితాన్ని సాధించతలచే వారు ఈ కథల యందు శ్రద్ధ ఉంచాలి. దానితో సహజంగా పరమానందాన్ని అనుభవిస్తారు. జీవితం సార్థకమవుతుంది. శ్రవణంలో మనసుకు విశ్రాంతి కలిగి భవభయ భ్రాంతి తొలగుతుంది. పరమానంద ప్రాప్తి కలుగుతుంది.
శ్రోతలకు సద్గతి తప్పక కలుగుతుంది. అంతర్సాక్షి అయిన సాయి సమర్థులు భక్తుల మనోభావాలను సంపూర్ణంగా తెలుసుకుంటారు. తమ కర్తవ్యాన్ని పాలించి తమ మాట నిలబెట్టుకుంటారు. బుద్ధిని ప్రేరేపించే సాయి సమర్థులు తమ వచనాలను తామే తెలియజేస్తారు. స్వార్థాన్ని పరమార్థాన్ని సాధింపజేసే ఆ వచనాలు నా యథాశక్తి చెబుతాను. జనులు అంధులు కారు, రాత్రివేళ చూడలేనివారు కాదు. కళ్ళు ఉండి జనులు గుడ్డివారు. కేవలం శరీర తాదాత్మ్యం తాదాత్మ్యం వలన తమ హితాన్ని తెలుసుకోలేకున్నారు. ఈ శరీరం ఎలా ఉంది అంటే ఒక్క క్షణమైనా దీనిని విశ్వసించలేం. అందువలన చేతులు జోడించి ఒక్క క్షణం ఈ కథా రసాన్ని సవి చూడమని ప్రార్థిస్తున్నాను. వినోదాలు పరిహాసాలు అందరికీ ప్రీతి. బాబా పద్ధతి అలౌకికం. వారు పరిహాసంలో నుండి కూడా అందరికీ హితకరమైన బోధను చేసేవారు. జనులు ఎగతాళిని ఇష్టపడరు. కానీ బాబా యొక్క పరిహాసాన్ని కోరుకునేవారు తమ వంతు ఎప్పుడు వస్తుందా అని ఇష్టంగా ఎదురు చూసేవారు. సాధారణంగా ఎవరికీ పరిహాసం ఇష్టముండదు. ఈ పరిహాసం పరమ ఇష్టం, పైగా అభినయంతో కూడినదైతే అది కార్యాన్ని తప్పక సిద్ధింపజేస్తుంది. అభినయాలతో, మందహాసవదనంతో, నయన విలాసాలతో, హాస్య రసంతో నిండిన పరిహాస రసాన్ని వర్ణించలేం. ఇప్పుడు పరిహాసంలో నుండి పరమార్థాన్ని ఉత్పన్నం చేసే ఒక చిన్న ఉపదేశాన్నిచ్చిన అభినవమైన ఈ అనుభవ కథను చెప్తాను. శ్రద్ధగా వినండి. షిరిడీలో ప్రతి ఆదివారం పెద్ద సంత జరుగుతుంది. ఆరుబయట డేరాలు వేయబడతాయి. బాగా వ్యాపారం జరుగుతుంది. అక్కడే దారి ప్రక్కన కూరగాయల రాసులుంటాయి. నూనె, తమలపాకులు అమ్మేవారు తమ సరుకులను పెట్టుకొని వారి ప్రక్కన కూర్చుంటారు. ఒక ఆదివారం మధ్యాహ్నం నేను బాబా వద్ద కూర్చొని వారి పాద సంవాహన చేస్తూ ఉండగా ఒక విశేషం జరిగింది. ఇది మధ్యాహ్నం దర్బారు. రోజుకు మళ్ళీ జనం కిక్కిరిసి ఉన్నారు. పైగా ఆదివారం సంత. చాలామంది జనం చేరారు. నేను బాబా ఎదుట కుడివైపుగా కూర్చొని తల వంచుకొని నామాన్ని స్మరిస్తూ బాబా పాదసేవ చేస్తున్నాను. మాధవరావు ఎడమ ప్రక్క, వామన్రావు కుడివైపు, శ్రీమంతుడైన బుట్టి తమ స్థలాల్లో సేవ కొరకు కూర్చున్నారు. కాకా కూడా అక్కడే కూర్చున్నాడు. ఇంతలో మాధవరావు, అన్నా సాహెబ్, ఇక్కడ ఉన్న ఈ గింజలు ఎక్కడివి అని నవ్వాడు. ఆహా అని కోటు చేతిని వేలితో తాకగా కోటు చేతి మడతలోని గింజలు పైకి వచ్చాయి. అవి ఏమిటా అని ఎడమ మోచేయి చాచి చూద్దును కదా, టపటపామని వేసిన శనగ గింజలు క్రిందకు రాలాయి. దానిని భక్తులు ఏరటం చూశాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. తర్కం పైన తర్కం. శనగగింజలు కోటులోకి ఎలా వెళ్ళాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. కాకి కోటు మడత ఎంత, దానిలో ఈ గింజలు ఎలా ఎక్కడి నుండి వచ్చి చేరాయో నిశ్చయంగా ఎవరికీ తెలియదు. నేను నామాన్ని జపిస్తూ పాదసేవ చేస్తుండగా ఈ పప్పు గింజల కథ ఎలా ఉత్పన్నమైంది? ఎంతోసేపటి నుండి సేవ చేస్తుంటే అవి రాలేదేం? అంతసేపు అవి అక్కడ ఎలా ఉన్నాయి అని అందరికీ ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి నుండి శనగ గింజలు అక్కడికి వచ్చాయి? కోటు మడతలలో ఎలా ఉన్నాయి అని ఆశ్చర్యపడుతుండగా బాబా ఏమన్నారో వినండి. బోధనా పద్ధతి విలక్షణమైనది. అనేకుల పద్ధతి
అనేక రకాలుగా ఉంటుంది. బాబా వారి వారి స్థితిగతులను బట్టి బోధిస్తారు. ఆ మహారాజు యొక్క శిక్షణా పద్ధతి విచిత్రం. ఆనందంగా ఉండే ఆ పద్ధతి ఎప్పుడూ గుర్తుంటుంది. నా అనుభవం నా అనుభవంలో అటువంటి దానిని కని విని ఎరుగను. ఇతనికి తాను ఒక్కడే కమ్మగా తినే దురలవాటుంది. ఇవాళ సంత కదా, వెళ్ళి శనగపప్పు తిని వచ్చాడు. ఒకరే తినటం మంచిది కాదు. అతని అలవాటు నాకు తెలుసు. ఈ శనగపప్పు దానికి సాక్ష్యం. ఇంకా ఆశ్చర్యం ఎందుకు అని అన్నారు. ఎవరికీ పెట్టకుండా తినటం నేనెరుగను. కనుక నాకు ఈ దురలవాటును అంటగట్టినా నాకది వర్తించదు. బాబా, నేను ఈనాటి వరకు షిరిడీలోని సంతను అసలే చూడనే లేదు. మరి శనగపప్పు కొని తిన్నది ఎప్పుడు? ఎవరికైనా అటువంటి అలవాటు ఉందేమో కానీ నాకు మాత్రం ఆ దురలవాటు లేదు. ముందుగా ఎవరికైనా కొంచెమైనా పెట్టకుండా నేను ఏ వస్తువును నోట్లో వేసుకోను అని చెప్పాను. బాబా యుక్తిగా ఏ విధంగా తమ పాదాల యందు భక్తిని స్థిరపరుస్తారో గమనించండి. నా మాటలను విని ఏమన్నారో వినండి. దగ్గరుంటే వారికి ఇస్తావు, ఎవరూ లేకపోతే నువ్వైనా ఏం చేస్తావు? నేను మాత్రం ఏం చేయగలను? నేను గుర్తున్నానా? నేను నీ వద్ద లేనా? నాకు ఆహారం అర్పిస్తున్నావా అని కేవలం శనగపప్పు మిషతో అసలు తత్వాన్ని చక్కగా బోధించారు. ముందు దేవతలకు, పంచ ప్రాణాలకు, వైస్ వైశ్వర వైశ్వనర దేవతాగ్నికి అర్పించకుండా, అతిథికి పెట్టకుండా భోజనం చేస్తే ఆ ఆహారం మహాదోషపూరితం. ఇది చాలా చిన్న విషయంగా అనిపిస్తుంది, కానీ దీనిని వ్యవహారంలోకి ప్రవేశపెడితే గొప్ప మహిమ గలదని తెలుస్తుంది. ఇది ఒక రసాస్వాదన గురించి చెప్పిన పంచ విషయాలకు ఇది వర్తిస్తుంది. విషయ భోగాలకు బాగా అలవాటు పడి విషయాల ఆధీనంలో ఉండేవాడు పరమార్థాన్ని సాధించలేడు. విషయాలను తన ఆధీనంలో ఉంచుకునేవానికి పరమార్థం దాసోహం అంటుంది. యదా పంచ వతిష్ఠతే అన్న శృతి వచించిన మంత్రాన్ని బాగా పరిహాస నెపంతో మనకు దృఢపరచారు. శబ్ద స్పర్శ రూప గంధాలు ఈ నాలుగింటితోటి సంబంధం కూడా ఇదే. బాబా యొక్క ఈ కథానుబంధం ఎంతటి ప్రదం. మనసు, బుద్ధి మొదలగు ఇంద్రియాలు విషయాలను సేవించేటప్పుడు ముందుగా నన్ను స్మరిస్తే అవి మెల్లమెల్లగా నాకు సమర్పించబడతాయి. ఇంద్రియాల విషయాలను అనుభవించకుండా ఉండటం కల్పాంతరంలో కూడా సంభవం కాదు. ఆ విషయాలను గురుచరణాలకు అర్పిస్తే విషయాసక్తి సహజంగా తొలగిపోతుంది. దేనినైనా కోరాలనిపిస్తే నా విషయాలనే కోరుకోండి. కోపం వస్తే నాపైనే కోపం తెచ్చుకోండి. అహంకారాన్ని, దురభిమానాన్ని నాకు సమర్పించి నా పాదాల యందు భక్తి కలిగి ఉండండి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీకి. 48. కామం, క్రోధం, అభిమానం ఈ మనోవృత్తులు ఉద్భక్తంగా లేచినప్పుడు వానిని నా వైపుకు మళ్లించండి. ఈ విధముగా క్రమముగా మనోవృత్తిని శ్రీ హరి తొలగిస్తాడు. ఈ కామ, క్రోధ, అభిమానాల అనే విషయం వంటి మూడింటి తరంగాలను గోవిందుడు నశింపజేస్తాడు. నిజానికి ఈ మనోవికారాలు నా స్వరూపంలోనే లయమవుతాయి, లేదా అవి నా రూపాన్నే పొందుతాయి, నా పాదాల యందే విశ్రమిస్తాయి. అలా అభ్యాసం చేయగా మనోవృత్తి క్షీణించి కొంతకాలానికి నిర్మూలమై మనసు వృత్తి శూన్యమవుతుంది. గురువు ఎల్లప్పుడూ మన సమీపంలోనే ఉన్నారు అన్న దృఢమైన బుద్ధి ఉన్న వారిని విషయాలు ఎప్పుడు బాధించవు. ఈ భావం బాగా నాటుకుంటే చాలు, ఇక
భవబంధం విడిపోయినట్లే విషయాలలో గురువు ప్రకటమవుతారు. అలా విషయాలు గురువు రూపంలో ఉంటాయి. విషయాలను అనుభవించటానికి కాస్త కోరిక కలిగిన బాబా అక్కడే అన్న ఆ విషయాలు సేవించ తగిన తగినవా తగనివా అన్న ఆలోచన మనస్సుకు కలుగుతుంది. సేవించ తగని విషయము సమాజంగా వదిలిపోతుంది. భక్తుని వ్యసనంతో అలిగిపోతుంది. దృఢమైన అభ్యాసంతో సేవించతగని విషయాలపై మనస్సుకు అసహ్యం కలుగుతుంది. ఈ నియమాలన్నీ వేదాలలో ఉన్నాయి. వీని ప్రకారం విషయాలను చేయించేవారు విడిగా ప్రవర్తిస్తారు. మనస్సుకు అలా అలవాటు చేయగా విషయ సుఖాలలోచనలు మందగిస్తాయి. గురువు యొక్క ఆరాధన యందు ప్రీతి కలుగుతుంది. శుద్ధ జ్ఞానము మొలక ఎత్తుతుంది. శుద్ధ జ్ఞానము అభివృద్ధి కాక దేహబుద్ధి అనే బంధనం విడిపోతుంది. అప్పుడు ఆ శుద్ధ బుద్ధి అహం బ్రహ్మ అనే భావంలో లీనమై ఆనందము ప్రాప్తిస్తుంది. ఈ శరీరం క్షణభంగురమైన పరమ పురుషార్థాన్ని సాధించేది దీని ద్వారానే. మోక్షకంటే గొప్పదైన భక్తి యోగాన్ని ప్రసాదింపజేసేది ఈ శరీరమే. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థం పైన పంచమ పురుషార్థం భక్తి యోగం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. అలౌకికమైన ఈ భక్తి యోగానికి సమానమైనది వేరే ఏదీ లేదు. గురు సేవలో కృతార్థులైన వారికి ఈ మర్మాలు యథార్థంగా అర్థమవుతాయి. వారికే భక్తి జ్ఞాన వైరాగ్యాలు పరమార్థం ప్రాప్తిస్తాయి. గురువు మరియు దేవుడు వీరిలో భేదాన్ని చూచేవారు మొత్తం భాగవతంలో భగవంతుణ్ణి చూడలేరు. రామాయణమంతా చదివినా రామునికి సీత ఏమవుతుందో తెలియదు. ద్వైత భావాన్ని వదిలి గురువు భగవంతుడు అభిన్నులని తెలుసుకోవాలి. పవిత్రమైన గురుసేవ లభిస్తే విషయ వాసనలు నిర్మూలనమవుతాయి. అంతఃకరణం పరిశుద్ధమై అందులో ప్రకాశవంతమైన ఆత్మస్వరూపం ప్రకటమవుతుంది అని చెప్పారు. ప్రబలమైన సంకల్ప శక్తితో శనగపప్పును సృష్టించటం బాబాకు హస్తలాఘవం. ఇంతకంటే విలక్షణమైన లీలలను కూడా చూపించటానికి వారికి ఎంతో సమయం పట్టదు. కేవలం పొట్టకూటి కోసం ఇంద్రజాలం చేసే లౌకిక గారడివాడు ఎముకతో మంత్రదండాన్ని త్రిప్పుతూ కోరిన వస్తువును బయటికి తీస్తాడు. అలౌకిక గారడి అయిన సాయినాథుని లీల ఎంతో మహిమాన్వితమైనది. సంకల్ప మాత్రంతో క్షణంలో ఎన్నో లెక్కలేనన్ని శనగపప్పులను సృష్టిస్తారు. ఈ కథలోని సారం ఏమిటి అని ఆలోచిద్దాం. పంచ విషయాలలోని ఏ విషయ సుఖమైనా బాబా లేకుండా సేవించరాదు అని మనసుకు అలాంటి శిక్షణనిస్తే ఇది బాగా గుర్తు ఉండి ఇచ్చి పుచ్చుకునేలా లావాదేవీలలో సాయి చరణాలు ఎప్పుడూ గుర్తుంటాయి. సగుణమూర్తి అయిన ఈ శుద్ధ బ్రహ్మ కనుల ఎదుట ఉంటాడు. భక్తి, విరక్తి, ముక్తి, పరమప్రాప్తి లభిస్తాయి.
వారి సుందర రూపాన్ని మనోనేత్రంతో వీక్షిస్తుంటే ప్రపంచ సుఖాలు, ఆకలి దప్పులు హరించుకుని పోతాయి. ఐహిక సుఖాల కోరిన ఐహిక సుఖాల కోరిక నశించి మనస్సుకు శాంతి కలుగుతుంది. ఓవీలను గుర్తుకు తెచ్చుకుందామని ప్రయత్నించినప్పుడు ఒక పదమన్నా గుర్తురాక మానదు. కానీ తిరుగలి వద్ద కూర్చున్నప్పుడు గుర్తుకు వస్తుంది. అట్లే ఈ శనగల లీల చెప్పుతుంటే సుధాముని కథ గుర్తుకు వచ్చింది. ఒకసారి బలరాముడు, కృష్ణుడు, సుధాముడు గురువు ఆశ్రమంలో సేవ చేస్తుండగా కర్రలను తేవటానికి బలరాముని శ్రీకృష్ణుణ్ణి పంపారు. గురుపత్ని ఆజ్ఞాపించగా కృష్ణుడు, బలరాముడు అరణ్యానికి వెళ్ళారు. వారి వెనుక సుధాముని కూడా పంపారు. తరువాత గురుపత్ని సుధామునికి శనగలను ఇచ్చి అరణ్యంలో ఆకలి అయినప్పుడు వీనిని ముగ్గురు తినండని ఆజ్ఞాపించింది. తరువాత అడవిలో కృష్ణుడు అన్నా దాహం వేస్తూ ఉంది అని అంటే సుధాముడు శనగల మాట చెప్పకుండా ఏమన్నాడో వినండి. పరగడుపున నీరు త్రాగకూడదు, కాసేపు విశ్రమించు అని అన్నాడే కాని ఈ శనగలను తినమని చెప్పలేదు. కృష్ణుడు సుధాముని ఒడిలో విశ్రమించాడు. కృష్ణుని కళ్ళు మూతపడగానే సుధాముడు శనగలను తినసాగాడు. అన్నా, ఈ శబ్దం ఏమిటి, ఏం తింటున్నావు అని కృష్ణుడు ప్రశ్నించగా, ఇక్కడ ఏముంది తినటానికి, చలి వలన పళ్ళు పటపటమంటున్నాయి, విష్ణు సహస్రనామాన్ని కూడా స్పష్టంగా ఉచ్చరించలేకుండా ఉన్నాను అని చెప్పాడు. సుధాముని ఈ మాటలను విని సర్వసాక్షి అయిన కృష్ణ పరమాత్మ, నాకు సరిగ్గా ఇటువంటి కలే వచ్చింది. ఒకరి వస్తువును మరొకరు తింటుండగా ఏమి తింటున్నావని అడిగితే ఏముంది తినటానికి, మట్టి అని అన్నాడు. ఆ వాణి యథార్థమైంది. అన్నా, ఇది ఒట్టి స్వప్నమే. నేను లేకుండా నీవు ఎప్పుడైనా తింటావా? ఇంకా నేను కల్లోనే ఉండటం వలన ఏం తింటున్నావని అడిగాను అని అన్నాడు. పూర్వాశ్రమంలో కృష్ణుని లీల సుధామునికి తెలిసి ఉంటే ఈ తప్పు చేసి దాని పరిణామాన్ని అనుభవించి ఉండేవాడు కాడు. ఆ దోషం మాత్రం సాధారణమైనదా? అతడు పరమ దరిద్రానికి గురి అయ్యాడు. అందువలన ఎవరికీ పెట్టక ఒక్కరే తినేవారు దీన్ని గుర్తుంచుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ సుఖుడైన శ్రీకృష్ణ పరమాత్మ సుఖుడైన సుధామునికి వంటి భక్తునికి నియమములతో కించిత్తు పొరపాటు రాగా సంసారంలో చాలా బాధలను అనుభవించాడు. తరువాత అతనినే భార్య కష్టార్జితమైన పిడికెడు అటుకులను ప్రేమతో సమర్పించగా శ్రీకృష్ణుడు ఇస్తున్న చిత్తైన అతనికి ఐశ్వర్యాన్నిచ్చి సంతుష్టిని చేశారు. ఇప్పుడు ప్రబోధాత్మకమైన మరొక విషయాన్ని చెప్తాను. అది మొదట వినోదాన్ని, ఆనందించడాన్ని కలిగించి చివర జ్ఞానాన్ని కలిగించే విషయం. ఒకరికి పరమార్థ బోధ ఇష్టము, మరొకరికి తర్కము, ముక్తివాదము, మరొకరికి పరిహారము, వినోదం ఇష్టము. అలా అందరికీ ఆనందమే ఆనందం. ఇది ఒక పరిహాస కథ. ఒక స్త్రీ మరియు ఒక వృద్ధునికి సాయిబాబా దర్బారులో తగువు పడింది. అది ఎవరికి అగౌరవపరచకుండానే తొలగింపబడింది. ఈ కథను కూడా రసపూరితమైనది. శ్రోతలకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. భక్తులు తమలో తాము పోట్లాడుకుంటుంటే హాస్యరసం ఉత్పన్నమవుతుంది. దామోదర ఘనశ్యామ్ అన్న భక్తునికి ఉపనామము బాబరే. వాడుకలోనున్న పేరు అన్నా చించనీకర్. అతనికి బాబాపై అమితమైన ప్రేమ. అతడు మొరటు స్వభావంతో ఎవరిని లెక్క చేసేవాడు కాదు. మంచి చెడు చూడకుండా మొహమాటం లేకుండా మాట్లాడేవాడు. ఎంత కఠినంగా మాట్లాడినా అతడు సజ్జనుడు, సాత్వికుడు.
కానీ గుంట గుళ్ళలో నిండి గుళ్ళతో నిండి ఒక్కగానే పేలిపోయే తుపాకీ తలపై ఉన్నట్లుండేవాడు. పనులన్నీ త్వరగా జరగాలి. అరువు అరువు మాటే లేదు. ఎవరి వద్ద మొహమాటము లేకుండా నిష్కష్టముగా వ్యవహరించేవాడు. చేతితో నిప్పైనా పట్టుకోవచ్చునేమో గాని అన్న మాత్రం అంతకంటే ఎక్కువగా మండి పడుతుండేవాడు. కానీ అతను నిష్కమట స్వభావము కలవాడు. అందుకే బాబాకు ప్రియుడు. ఒకసారి మధ్యాహ్నం మసీదులో బాబా దర్బారు నిండుగా ఉంది. బాబా తమ ఎడమ చేతిని కటకటాలపై వేసి కూర్చున్నారు. ఏమీ ఎరుగనట్లు తటస్థంగా ఉన్నట్లు కనిపించినా బాబా భక్తులతో పోట్లాడుటకు రగిలించి కోపతాపాలను కలిగించే వారిని నచ్చ చెప్పతుండేవాడు. భక్తుల్లో ఒకరు బాబా నడుం పట్టేవారు, ఒకరు వారి పాదాలను పట్టేవారు, మరొకరు వారి వీపును పొట్టను మర్దించేవారు. ఆ రీతిగా సేవ చేసేవారు. బాబా తేజస్సు పరిశుద్ధ ఆచారాలను కల బాబా బ్రహ్మచారి. స్త్రీలను పురుషులను అందరినీ సేవ చేయించేవారు. అన్న బయట కటకటాల వద్ద వంగి బాబా ఎడమ చేతిని మెల్లమెల్లగా పట్టుకున్నాడు. కుడివైపు పరిస్థితిని స్వచ్ఛశిస్తులై వినండి. అక్కడ బాబా యందు అనన్య భక్తి కలిగిన ఒక స్త్రీ ఉంది. బాబా ఆమెను అమ్మ అని అనేవారు. జనులు పిన్నమ్మ అని పిలిచేవారు. ఆమె అసలు పేరు శ్రీ సచ్చిదానంద సద్గురు సద్గురు శ్రీ సాయినాథ్ జై. ఇంటి పేరు కౌజంగి. ఆమెకు సాయి పాదాలయందు అనుపమానమైన ప్రేమ. అన్న వయసు 50 దాటింది. నోట్లో పళ్ళు లేవు. పిన్నమ్మ కూడా వయసు మళ్ళిందే. ఆ ఉభయులకు తగాదా వచ్చింది. అన్న తన భార్యతో సహా బాబా సేవ చేస్తున్నాడు. వేణుబాయి విధవరాలు. ఆమె బాబా పొట్టను ఆయాసపడుతూ ఒత్తుతోంది. ఆమె మనసు నిర్మలమైనది. సాయి సేవను చక్కగా చేస్తుంది. తన 2 చేతులను కలిపి బాబా పొట్టను మర్దన చేయసాగింది. వెనుక నుండి ముందు పొట్ట వరకు 2 చేతులతో పట్టుకొని మజ్జిగ చిలుకుతున్నట్లు ఒత్తసాగింది. అలా ఆమె బాబాను స్మరిస్తూ నిర్భయంగా ఒత్తుతూ ఉంది. బాబా కూడా కిమ్మనకుండా వారికే బాధ లేదా అన్నట్టున్నారు. ఆమె చాలా వింతగా పొట్ట వీపుకు అంటుకుపోయేలా బాగా నలిపేస్తూ పొట్ట ఒత్తుతూ ఉంది. ఆమె ప్రేమతోనే చేస్తున్నా చూచేవారికి దయ కలుగుతుంది. భక్తులకు ఎల్లప్పుడూ క్షేమం కలగాలని వారు అనవరతం తమ స్మరణలో ఉండాలని వారి నుండి సాయి నిష్కపటమైన ప్రేమను తీసుకొని ఎటువంటి సేవనైనా స్వీకరించేవారు. మనకు సత్పురుషుల సత్సంగం లభించడానికి మన తపోశక్తి ఏపాటిది. కానీ దీన వత్సలుడైన సాయి తన భక్తులను ఎప్పుడూ ఉపేక్షించరు. ఆమె ఒత్తడంలో ఎంత నేర్పు ఉన్నది. దానితో బాబా క్రిందకు పైకి ఊగిపోతున్నారు. ఆమె కూడా అట్లే కదులుతూ ఉంది. ఆమె సేవ విచిత్రమైనది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय.
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ धुनी शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। दास गणों कहे अब क्या बोलूं, ढक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
बाबा साई